గ్యాస్ మూత తీసేసానయ్యా, గ్యాస్ వదిలేసాను. వదిలేసి నిప్పు పెట్టుకొని చచ్చిపోదాం అనుకున్నాను. ఆ గ్యాస్ని అలా రగిలించుకొని చనిపోదాం నిర్ణయం తీసుకొని గ్యాస్ మూత తీసేసానన్నయ్య. ఇంతలోకి కాలింగ్ బెల్ అని పడింది నాకు. ఆమె వెంటనే నేను అందుకోసమే నేను దేవుడు ఆ ఇంటికి నన్ను పంపించాడని ఆ క్షణాన్ని నాకు అనిపించింది. నిజంగా మీరు రాకపోతే ఈరోజు ఈ గ్యాస్ పేలి ఈ గ్యాస్ని నేను రగిలించుకొని చనిపోయేదాన్ని. నేను వెంటనే అన్నాను, అమ్మా శోధన వస్తుంది, బాధ వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, కానీ మరణము దానికి పరిష్కారం కాదురా. నువ్వు పోరాడు, నిలబడు, కష్టాన్ని ఎదుర్కో, ప్రార్థన చేసుకో, దేవునితో మాట్లాడు. నిశ్చయంగా నీ భర్త ఎలాంటి వాడైనా నిన్ను నీకు ఇచ్చిన దేవుడి రక్షణను కాపాడుకునే బాధ్యత నీ తల మీద ఉంది. హల్లెలూయా. నీ భర్తను దేవుడు మార్చినప్పుడే మారుస్తాడు. అంతవల్ల నువ్వు ఇలా చేసుకుంటే నీ జీవితానికి నువ్వు నమ్ముకున్న దేవునికి అవమానం కలుగుతుంది, అపకీర్తి కలుగుతుంది. కనుక అది నువ్వు అలాంటి పొరపాటు ఎప్పుడు చేయొద్దని చెప్పి కొన్ని దేవుని మార్చి బలపరిచి ప్రార్థన చేసి వచ్చాను. దేవుని స్తోత్రం. ఒక 2 నెలల తర్వాత తన భర్తను ఆ దేవుడు మార్చివేశాడు. ఆమె చెప్పు చదగడిగా హల్లెలూయా, చదగడిగా హల్లెలూయా. 2 నెలల తర్వాత ఫోన్ చేసి, అన్న నా భర్త మారిపోయారన్న, మందిరానికి వస్తున్నారు. ఒకప్పుడు సిగరెట్లతో కాల్చిన వ్యక్తి ఇప్పుడు దేవుడు అంటే పిచ్చి పట్టి మందిరం అని మందిరానికి వెళ్ళి దేవునితో చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు అన్నయ్య. దేవుడు ఆ రోజున తొందరపడి చనిపోతే ఈరోజు నా భర్తలో ఈ మార్పు నేను చూసి ఉండేదాన్ని కాదేమో. ఆమె చదవా చదగడిగా హల్లెలూయా. అందుకే నన్ను ఈరోజు చెప్పేది ఏంటి తెలిసిన, నీ భార్య నీలోకిట ఫలించు ద్రాక్షవల్లి వలె స్త్రీ కృపావరాలు పొందుకొని భర్త ధన్యుడిగా మారే విధంగా, భర్త ధన్యకరమైన జీవితం చేసే విధంగా ఒక భార్య జీవితం వరాలతో నింపబడాలి. ఆమె హల్లెలూయా. చదవండి 25వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము. ఆ మాటలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. 23వ వచనం నుండి 26వ వచనం వరకు చదువున్నాను. 23వ వచనం నుండి 26వ వచనం వరకు మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం నుండి 26వ వచనం వరకు. అబీగయలు దావీదుని కనుగొని దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడా, ఈ దోషం నాదని ఎంచుము, నీ దాసుడినైన నన్ను నేను కొంచెం చెప్పే మాటలు ఆలకించు. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టొద్దయ్యా. నా భర్త లాంటోడే, ఆయన్ను లక్ష్య పెట్టొద్దు. ఆయన బట్టి నువ్వు సీరియస్గా కోపంగా నా ఇంటి మీదకి రావద్దు. అతని పేరు అతని గుణములను సూచించును. అతని పేరు నాబాలు. నా భర్త పేరే అతని గుణాలన్నీ బయటకు చూపిస్తుంది. అతడు చెడ్డోడే, దుష్టుడే, పనికిమాలినవాడే. నా భర్త ఇలాంటోడు నాకు తెలుసు. కానీ చెడ్డ భర్త కదా, దుష్టుడు కదా, పనికిమాలుడు కదా, అతను గుణాలన్నీ చెడిపోయిన గుణాలు కదా అని నా భర్తనైతే నేను పోగొట్టుకోలేను. స్తోత్రం చేద్దాం గట్టిగా, గట్టిగా హల్లెలూయా. నా భర్తనైతే నేను వదులుకోలేను, నా భర్తనైతే నీ చేతులకు అప్పగించలేను, నా భర్త ప్రాణాలు నీ చేతుల్లో నేను పోనివ్వను. ఎందుకంటే అతను దుష్టుడే కావచ్చు, అతని గుణాలన్నీ చెడిపోయినాయి కావచ్చు, కానీ అతని దోషం, అతని పాపం, అతను చేసిన తప్పులన్నీ అవి నా తప్పులుగా నా మీద వేసుకొని నీ కాళ్ళ ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఆమేన్. చదువు గట్టిగా హల్లెలూయా. అబీగయలు ఇప్పుడు తన భర్తకి దావీదుకు మధ్యలో నిలబడింది.
తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి, తన భర్తను రక్షించుకోవడం కోసం, తన భర్తను కాపాడుకోవడం కోసం, తన భర్తను ప్రాణాలతో ఉంచుకోవడం కోసం, తన భర్తని ఎలాగైనా సంరక్షించుకోవడం కోసం తానే ఒక భుజం మీద ఒక బాధ్యత తీసుకొని, తానే కుటుంబాన్ని భుజాల మీద ఎత్తుకొని, కుటుంబ సమస్యలని తానే భరిస్తూ నేనున్నాను కుటుంబానికి అండని చెప్పుకు దేవుని కృప పొందిన వ్యక్తికి వెళ్ళి దావీదు ఎదుట నిలబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. నేటి తరాల్లో నా యేసయ్య ఇలాంటి స్త్రీలను లేపునుగాక. గట్టిగా హల్లెలూయా. నెరలు గల స్త్రీలను లేపునుగాక, కృప పొందిన స్త్రీలను లేపునుగాక, భర్త ఎలాంటి వాడైనా భర్తను కాపాడుకునే స్త్రీలను లేపునుగాక. గట్టిగా హల్లెలూయా. భర్తలో ఎలాంటి చెడ్డ గుణాలున్నా, చెడు గుణాలున్నా, ఎలాంటి చెడు అవలక్షణాలు ఉన్నా, భర్తలో ఎలాంటి రకరకాల స్వభావాలు ఉన్నా, ఆ భర్తను కాపాడుకునే విషయంలో భారీగా నువ్వు ముందుగా ఉండవుగాక. లేలుయా. గట్టిగా లేలుయా. భర్త కదండి ఆ పని చేయాలి. సహజంగా పెద్దోళ్ళను భార్యను కాపాడుకోవాలరా భర్తలు, భార్యని రోడ్డు మీదకి ఏడవకూడదురా భర్తలు. భర్త భార్యని జాగ్రత్తగా వాళ్ళ జీవితాంతం అంతా భర్తలు జాగ్రత్తగా చూసుకోవాలని మన పెద్దలు అవే నేర్పిస్తారు. కానీ ఇక్కడ రివర్స్ అండి. అబీగైలు ఆ కుటుంబ బాధ్యతలన్నీ తీసుకొని నెనరు గల స్త్రీ, కృప పొందుకున్న స్త్రీ. అందుకే దేవుడు అబీగైల్ని బైబిల్లో ఘనపరుస్తూ వచ్చాడు నా యేసయ్య. స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కూడా ఘనపరచును గాక. ఆమేన్. అందుకని మీరేం చేయాలి తెలిసిన, భర్తకు కష్టం వస్తే, భర్తకు ఆపద వస్తే, భర్తకంటూ ఏదైనా శోధన వస్తే, నువ్వు ముందుండి దేవుని బిడ్డగా, ప్రార్థన పొర్రాలుగా, దేవుని సొత్తుగా నీ కుటుంబం కోసం నువ్వు అండగా నిలబడదువుగాక. ఇదే నా దేవుని జీవితంలో చేసే గొప్ప కార్యము నా యేసయ్య. హల్లెలూయా. ఒక మాట చెప్తాను. 7 దయ్యాలు పట్టినాయి. ఆమె అందరు ఊర్లో ఈ స్త్రీ బతకడం కంటే చనిపోవడం మంచిదిరా, ఈ దయ్యాలతో ఈ వీధుల్లో రోడ్లమ్మడు తిరగటం కంటే చనిపోవటం మంచిదిరా. 7 దయ్యాలు పట్టిన ఈ వ్యక్తి ఊర్లో ఉండనివ్వకూడదు, ఈ దయ్యాలు పట్టిన వాళ్ళని ఊర్లోకి రానివ్వకూడదు అని ఆమెను రకరకాలుగా బాధ పెట్టారు. ఆ స్త్రీని రకరకాలుగా బాధ పెట్టారు. ఆ స్త్రీని ఆమె వెంటనే ఆ ఊర్లోనికి యేసయ్య వచ్చాడని తెలుసుకొని, నన్ను ఊర్లో ఉండనివ్వట్లే, ఎందుకంటే నాకు 7 దయ్యాలు పట్టినాయి. నన్ను ఎవరు మనిషిగా చూడట్లే, నాకు దయ్యాలు పట్టినాయి. నా ఇంట్లో వాళ్ళే నన్ను పట్టించుకోవట్లే, ఎందుకంటే నాకు దయ్యాలు పట్టినాయి. నా ఊర్లో వాళ్ళు, నా వీధిలో వాళ్ళు కూడా నన్ను పిచ్చి దానిలా చూస్తున్నారు, కారణం నాకు 7 దయ్యాలు పట్టినాయి. స్తోత్రం చేద్దాం గట్టిగా. ఈ దయ్యాల నుంచి నేను విడుదల పొందాలంటే ఒక స్త్రీగా నా కుటుంబానికి, నా అన్నదమ్ములకి, నా కుటుంబ సభ్యులకి, నా ఊర్లో వాళ్ళకి, నా వీధిలో వాళ్ళకి నేను ఒక మనిషిగా కనిపించాలంటే నాకు ఎలాగ పరిష్కారం ఏంటని ఆలోచన చేసినప్పుడు యేసయ్య ఆ ఊరు వచ్చాడని తెలుసుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య దగ్గర కూర్చుందండి ఆ తల్లి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ ఊర్లో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది స్త్రీలు ఆయన దగ్గరికి స్వస్థత పొందాలని వచ్చారు. కానీ 7 దయ్యాలు పట్టిన ఈ మద్దలేని మరియని ఆయన చూసి, నువ్వు లేచి నిలబడు, నీలో ఉన్న 7 దయ్యాలు ఈరోజే నీలో నుండి బయటికి వెళ్ళిపోతున్నాయి. స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఆమె యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆమె గొప్ప కార్యం చేశాడు యేసయ్య. 7 దయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోవటం అంటే అసాధ్యం అది. ఎందుకంటే ఒక దయ్యం వదిలితే ఇంకొక దయ్యం బయటకు వస్తుంది, ఆ దయ్యాన్ని వదిలిస్తే ఇంకొక దయ్యం మీద దయ్యం, ఆ మీద ఎక్కి కూర్చున్న 7 దయ్యాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే ఒక దయ్యాన్ని వదిలించడానికి ఇంకొక దయ్యం నేను వెళ్ళను అంటది, ఆ 2వ దయ్యాన్ని వదిలిస్తే 3వ దయ్యం దీన్ని చంపేస్తా అంటే, 3వ దయ్యాన్ని వదిలిస్తే 4వ దయ్యం నాతో పాటు దీన్ని కూడా తీసుకొని పోతా అంటది. హల్లెలూయా చెప్పండి గట్టిగా.
గట్టిగా హల్లెలూయ. ఎందుకంటే ఆమెలో ఉన్న 7 దయ్యాలు ఆమెని తలెత్తుకొనివ్వకుండా, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, ఊరిలో ఆమెను నిలవనివ్వకుండా, అందరూ ఆమెను అసహించుకునేటట్టు చేసిన 7 దయ్యాలు. స్తోత్రం చేద్దాం గట్టిగా. యేసయ్య ఆమె వైపు చూసి పా అన్నాడంతే. ఈమెలో ఉన్న 7 దయ్యాలు ఈ శరీరంలోంచి ఈ బయటికి రా అన్నాడంతే. స్తోత్రం చేద్దాం గట్టిగా. గట్టిగా హల్లెలూయ. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో ఏళ్లగా ఈ వ్యక్తిని కృంగదీస్తున్న 7 దయ్యములారా, ఈమె శరించి బయటికి రా అన్నాడంతే. ఏమే హల్లెలూయ. ఆ దయ్యాలన్నీ వెంటనే ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఆ ఒక్క కాళ్ళు పట్టుకొని ఒక్కొక్కటి ఒక దయ్యం ఏమంటే ఆమె శరీరం నుంచి బయటకు రావటం ప్రారంభించినాయి. స్తోత్రం. ఆ రోజు ఆ ఊరిలో నా యేసయ్య కృప పొందుకున్న స్త్రీగా మార్చి, ఎక్కడైతే అవమానించబడిందో, ఎక్కడైతే సిగ్గుతో తల వంచుకుందో, ఎక్కడైతే ఏమి 7 దయ్యాలు పట్టిన వ్యక్తిని పేరు పొందిందో, అక్కడే నా దేవుడు మరలా ఆమెను ఘనపరచడం ప్రారంభించాడు యేసయ్య. చప్పట్లు కొడదాం గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్యని ఘనపరుద్దాం. నీ ఊరిలో, నీ వీధిలో, నీ గ్రామంలో, నీ ఇంటిలో, నీ భర్త దగ్గర యేసయ్య నిన్ను ఘనపరచునుగాక. ఘనపరచబోతున్నాడు యేసయ్య. నేను ఘనపరచబోతున్నాడు యేసయ్య. స్త్రీగా నా దేవునికి విలువనివ్వబోతున్నాడు నా యేసయ్య. నీ భర్త దగ్గర నువ్వు విలువ లేకుండా బతుకుతున్నావు సహోదరి. నీ ఇంటిలో నీ భర్త నీకు గౌరవం లేకుండా చేస్తున్నాడు. నిన్ను రకరకాలుగా అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంటిలో ఉండి ఈ మాటలు వింటున్నావు. నువ్వు అది ప్రభువుకు తెలుసు. నా యేసయ్య నీ అవమానాలన్నీ కొట్టివేయబోతున్నాడు. నీ నిందలన్నీ కొట్టివేయబోతున్నాడు. నువ్వు తలెత్తుకొని గౌరవంగా బ్రతికేటట్లు ఘనత నా యేసయ్య కలుగు చేయబోతూ ఉన్నాడు. ఆమె 7 దయ్యాలు యేసయ్య ఒక్క మాటతో స్తోత్రం చెప్తాం గట్టిగా గల్లీలో చెప్పండి. నేనైతే ఏం చేస్తాను తెలుసా, ఒక దయ్యం వదిలించేసరికి నాకు ఆయాసం వస్తుంది. ఎందుకంటే అది పోదు. అది 7 దయ్యాలు వదిలించడం అంటే అది సామాన్య విషయం కాదు. ఒక దయ్యాన్ని వదిలించడానికి ఆ చెంప మీద కొట్టి ఈ చెంప మీద పెట్టి జుట్టు పట్టుకొని లాగి అటులాగి ఇటులాగి పోతావ నరిసేసరికి నా బలం అయిపోద్ది. స్తోత్రం చేద్దాం గట్టిగా. అలాంటిది ఒక స్త్రీని ఘనపరచటానికి, ఒక స్త్రీని ప్రపంచంలో పైకెత్తి చూపించడానికి పరిశుద్ధ గ్రంథంలో నా దేవుడు ఆమెను అలాగ కృప పొందుకునే వ్యక్తిగా చేశాడు నా యేసయ్య. లేలుయ్య. మిమ్మల్ని కూడా ఈ గ్రామంలో, ఈ సంఘంలో కృప పొందుకున్న స్త్రీలుగా చేయుండగాక. మోకరించండి, అందరం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు 2 విషయాలు దేవుడు చెప్పారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు అని. ఎందుకు గొప్ప కార్యాలు చేశాడు అంటే, ఆయన సియోను కట్టాడు. కట్టడమే కాదు, ఆయన మహిమతో మందిరంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన మందిరంలో ప్రత్యక్షమైతే ఆ మందిరానికి వచ్చిన వాళ్ళ జీవితంలో జరిగే గొప్ప కార్యం ప్రార్థన జీవితం. ప్రార్థన పరులుగా మారుతారు, ప్రార్థించే వాళ్ళుగా మారుతారు. దిక్కులేని వాళ్ళు ప్రార్థన వైపు నా దేవుడు మళ్ళుకుంటాడు. దిక్కులేని వాళ్ళమై సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని వైపు మనం తిరిగితే, దేవుని వైపు మనం మళ్ళుకుంటే, ఆయన మన వైపు మళ్ళుకొని నీకోసం గొప్ప కార్యాలు ప్రార్థన వలన నా యేసయ్య చేస్తాడు. చేతులెత్తు. యాజకులలో మోషే, అహరోనులు ఉండిరి, ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ప్రార్థించే వాళ్ళలో ఈ సంఘంలో నువ్వు ఉంటావా, చేరతావా? నా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. సహోదరి, సహోదరుడా, ప్రార్థన చేద్దాం. ఈ మందిరపు ప్రతిష్ట మహోత్సవం రోజు నా యేసయ్య నీ నుండి కోరుకునే గొప్ప కార్యం ఏంటంటే ప్రార్థన. ప్రార్థించు. ఎర్ర సముద్రాన్ని నా దేవుడు చీల్చాడు ప్రార్థన వలన. మోషే కర్ర చేయెత్తి పట్టుకుంటే సముద్రం అడుగు భాగము నుండి నేలను ఆరిపోచేస్తూ నీళ్లను విభజించాడు నా యేసయ్య. ప్రార్థనకున్న శక్తి.